పారిశ్రామికవేత్తలను విద్యారంగంలో నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మిషన్ తెలంగాణ 500 పేరుతో రాష్ట్రంలోని 500 మండలాల్లో 500 మాంటిస్సోరీ పాఠశాలలను హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయం వేదికగా ప్రారంభించారు. ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, గ్రామీణ విద్యాజ్యోతి భారత్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయా సంస్థలు ముఖ్య ప్రతినిధులు షీజ్ ఆగస్టిన్, డాక్టర్ సోమశేఖర్ తదితరులు కలిసి పాఠశాలలను ఏకకాలంలో ప్రారంభించి మాట్లాడారు. ఇక తెలంగాణ విద్యారంగంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుందన్నారు. ఈ పాఠశాల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. శేఖర్రావు, రాంభట్ల, శ్రీనివాస్, ప్రభాకర్, భాగ్య, యాదగిరి, శివరామకృష్ణ, ఎం కృష్ణ, సాయిని, రవి పాల్గొన్నారు. ఫౌండర్ ఆఫ్ గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మహిళా ఉపాధి అవకాశం కింద ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్తో కలిసి ఒక ప్రీ స్కూల్ స్టార్ట్ చేయడం దాని గురించి కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండలాల్లోనూ ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ప్రీ స్కూల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ప్రీ స్కూల్ని ఏర్పాటు చేసి అతి సాధారణమైనటువంటి ఫీ స్ట్రక్చర్తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లలకి, బిలో పావర్టీ పిల్లలకి ఉన్నతమైనటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో కూడిన ఎడ్యుకేషన్ అందించడం కోసం గ్రామీణ విద్యాజ్యోతి భారత్ తరపున మరియు ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ముందుకొచ్చి ప్రతి లొకేషన్కి ఒక 3 లక్షల రూపాయలతో ఒక స్కూల్ని ఏర్పాటు చేసి దాన్ని ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద దానికి ఒక మహిళను ఇన్ఛార్జిగా ఉంచి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే దాని గురించి ఈరోజు ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రానున్న కొన్ని నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అన్ని మండలాల్లోకి తీసుకెళ్ళి ప్రతి మండలంలోనూ ఒక శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు భారతదేశ చరిత్రలోని లేనటువంటి ఒక వినూత్న కార్యక్రమం శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ప్రీ స్కూల్ స్టార్ట్ చేసి రూరల్ తెలంగాణని మెట్రోపాలిటన్ సిటీ అయినటువంటి హైదరాబాద్ స్టూడియో కనెక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి పాఠ్యాంశాలను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో అందిస్తూ అక్కడ మహిళా సాధారిత కింద వారికి ఒక జీవనోపాధి కల్పించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని మాకు అందిస్తున్నటువంటి దీంట్లో మమ్మల్ని భాగం చేసినటువంటి ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ వారికి గ్రామీణ విద్యాజ్యోతి తరపు నుంచి మరియు తెలంగాణ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సోమశేఖర్.